నేను బాలకృష్ణ సినిమా చెప్పండి. ఎంత టైం పట్టింది రెడీ అవడానికి? నేను బాలకృష్ణ సినిమా ఏ సినిమా వచ్చినా కూడా ఆ గెటప్ వేస్తానండి, ఖచ్చితంగా వేస్తాను. ఈ గెటప్ వేసేదానికి మినిమం 50 మినిట్స్ టైం పట్టిందండి. ఎలా అనిపించింది మీకు మూవీ? సినిమా హైలైట్. ఏం నచ్చింది మీకు? చెప్పుకోదరు డైలాగ్స్, ఫైట్స్ అన్ని చాలా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కటి బాగుంది. మీకేం డైలాగ్ నచ్చింది అసలు? మీకేం కనెక్ట్ అయింది సినిమాలో? ఏమా మీకేం డైలాగ్ నచ్చింది? మీ దేని కనెక్ట్ అయ్యారు? ప్రతి డైలాగు ఓకేమా, ప్రతి డైలాగు హైలైటే. ఈ డైలాగ్ అని చెప్పేదాన్ని కాకపోతే మాకు 4 డైలాగులు వచ్చాయి కాబట్టి ఆ 4 డైలాగులు నేను చెప్పగలను. ఇప్పుడు అన్ని వచ్చాయి కాబట్టి మళ్ళీ నేను రిపీట్ కావాలి, నేను మళ్ళీ నేర్చుకోవాలి. మళ్ళీ నేను నేర్చుకునేదానికి మళ్ళీ నేను ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం, మా దేశంలో ఎటు చూసినా మీకు కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. అది ఇట్లాంటి డైలాగ్స్ చాలా చాలా ఉన్నాయండి. స్టోరీ ఏం లేదు, అంత బాగా ఎలివేషన్స్ ఉన్నాయని అంటున్నారు, విఎఫ్ఎక్స్ ఉన్నాయి అంటున్నారు. ఎలివేషన్స్ అవన్నీ ఏమి ఉండవు మా. బాలకృష్ణ ఉన్నాడంటేనే సినిమానే హైలైట్, అంతే. నాకైతే చాలా నచ్చింది, నా ఎక్స్పెక్టేషన్స్ బట్టి వచ్చింది. ఏం నచ్చింది మూవీలో నీకు? అంటే అలాగే వైబ్రేషన్స్ చాలా బాగా కొట్టారు. అంటే బాలయ్య ఎలివేషన్స్ చాలా ఎక్కువ హైప్ లో ఉంటాయి కదా, మరి భయం వేసింది ఎక్కడైనా మీకు? యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? బాలయ్య యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంది. అండ్ దీంట్లో కొంచెం భయపడేలాగా దిష్టిలు తీయడం కానీ, దేవుణ్ణి చూపించడం, ప్రెజెంటింగ్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాకైతే ఏం భయం. ఏం నచ్చింది మీకు మూవీలో? అంటే శివుడు కిందకి రావడం ఆ పార్ట్ చాలా నచ్చింది. అక్కడ మనం చూసావా? సో అది ఇది ఈ రెండిట్లలో ఏ మూవీ నచ్చింది మీకు? నాకు అక్కడ 2 నచ్చింది. శివుడు కిందకి రావడం నాకు అది చాలా బాగా నచ్చింది. అది ఫైట్స్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంది. డైలాగ్ చెప్పు, మూవీలో డైలాగ్ చెప్పు. మూవీలో డైలాగ్ ఒకటి చెప్పు. We both are not same. We both are not same. అంటే ఒక ధర్మానికి, భగవంతుడిని ఆరాధిస్తానికి ఈ ఏజ్ పిల్లలు కూడా చక్కగా ఆలోచించి రావాలని కోరుకుంటున్నాము. అమ్మా బాగుంది, చాలా బాగుంది. అంటే బాలయ్యని ఈ లెవెల్ రేంజ్ లో ఈ ఏజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు అసలు మనం? లేదు, చేయలేదు. చాలా బాగుంది. తాండవమే అన్నారు సినిమా అంతా. తాండం అన్నట్టే ఉంది. వాళ్ళ నాన్నగారు దక్షయజ్ఞ సినిమా తీశాడు, ఇప్పుడు ఈయన తీశాడు. ఇది 1 కూడా చూసే ఉన్నారు కదా, మరి 1 బాగుందా 2 బాగుందా అంటే ఏం చెప్తారు? 1, 2 ఇంకా చాలా బాగుంది, 1 బాగుంది. 3 తీస్తే ఇంకా బాగుండేది. అంటే మనం అందరం కూడా దిష్టి అంటే నిమ్మకాయలు, గుమ్మడికాయలు చూస్తాం, మరి మనిషితో మనిషినే తీశాడు. అది ఒక వెరైటీగా ఉంది, వెరైటీగా ఉంది, బాగుంది. గ్రాఫిక్ చాలా ఉంది, అసలు చాలా బాగుంది. డాన్సులు కానీ బీజిఎం చాలా బాగుంది. ఆ ఏజ్ లో ఆయన ఆ డాన్స్, ఆ తాండవాడతాం అంటే అది శివయ్య అనుగ్రహమే. చాలా బాగుంది. బాలయ్య గ్రేస్ ఎప్పటికీ తగ్గదంటారా? ఏమీ తగ్గదు, ఆయన గ్రేస్ తగ్గదు. ఆ నందమూరి వాళ్ళకి ఆ ఇది తగ్గదు, ఆ తండ్రి కాడి నుంచే వచ్చింది వాళ్ళకి. అది చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు అసలు? మూవీ మొత్తం నచ్చిందని. మదర్ సెంటిమెంట్, దేశం గురించి, ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలని, దేవుడు అంటే ఏంటి అని, మూఢనమ్మకాల వాళ్ళ గురించి, పిచ్చిగా మాట్లాడే వాళ్ళ గురించి ఒక మంచి మూవీ. బాలయ్య గ్రేస్ ఎక్కడైనా తగ్గిందా మీకు? ఏమైనా అనిపించింది అట్లా? బాలయ్య క్రేజ్ ఏజ్ పెరిగినా కొద్ది పెరుగుతుందండి, అది తగ్గదు. కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అదిరిపోయింది. బీజం చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్, బాలయ్య ఫైట్స్ మొత్తం అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. బాలయ్య బాబు గారి మూవీకి ఫీమేల్ ఫ్యాన్స్ తక్కువ ఉంటారు అని చెప్పడానికి మీరు ఏమంటారు? ఎవరండి అనింది? త్రిశూలంతో వేసేస్తాను. మూవీలో స్టోరీ ఏం లేదు, ఎలివేషన్స్ అన్ని కూడా బాలయ్య ఎఫెక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. మూవీలో స్టోరీ ఏం లేదు అని అన్న వాళ్ళు పిచ్చి వాళ్ళండి. ఒకసారి మూవీ వచ్చి చూడండి, మూవీ వచ్చి చూసేదండి. ఫ్యామిలీ అండి, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి పిచ్చి లాగా గొడవ చేస్తున్నాము, అల్లరి చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. ప్రతి యాక్షన్ సూపర్ ఉంది. మనిషితోటి మనిషిని దిష్టి తీయడం ఎలా ఉంది? అమ్మో భయం వేసింది, అలా కూడా తీయొచ్చా అని. ఒక మనిషిని నిల్చోబెట్టి అలా కూడా దిష్టి తీయొచ్చా అని. బాలయ్య యాక్షన్ అయితే చాలా బాగుందండి. శివుడు, ఆంజనేయ స్వామిని, ప్రతి దేవుణ్ణి, సనాతన ధర్మం గురించి ప్రతిదీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సినిమా అఖండ 2 తాండవం
ఇది కంప్లీట్ గా బాలయ్య బాబు గారి సినిమా కాదండి, సనాతన ధర్మం సినిమా. సినిమా అసలు చూస్తున్నప్పుడల్లా కూడా చాలా గౌరవం వచ్చేసింది అనమాట. చెప్పాలంటే శివరాత్రి దగ్గరలో ఉంది కదా, ఒకవేళ గుళ్ళో ఖాళీ లేకపోతే అక్కడ 2 సినిమాకి వచ్చేయండి. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా చూపించారు. అసలు హైందవ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అనేది పిల్లలకి ఇప్పుడు ఉన్న పెద్దలు ఎవరు చెప్పట్లేదు. ఒకసారి బాలయ్య బాబు గారు చెప్తారు, వినండి. ఆకాశానికి అంచు కనిపెట్టగలం కానీ మన సనాతన ధర్మం కానీ హైందవ ధర్మం కానీ ఎక్కడి నుంచి పుట్టిందో ఎవడో కనిపెట్టలేడు అనమాట. చాలా బ్రహ్మాండంగా చూపించారు. సో బీజిఎం కానీ చూస్తున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. 2.5 గంటలు అదే హైప్లో ఉందన్నమాట. ఫైట్ సీన్లు కానీ అసలు ఎమోషన్ సీన్లు కానీ చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్లారు. అండ్ బాలయ్య బాబు గారు అంటే మనం ఫస్ట్ పార్ట్ 1 చూసుకున్నప్పుడు అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో దానికి కంటిన్యూటీగా ఉంది స్టోరీ. అంటే పార్ట్ 2 అంటే సంబంధం లేకుండా తీస్తారు చాలా సినిమాలు. సో దాని నుంచి తల్లి కానీ కొడుకు కానీ ఆ చిన్నపిల్ల కానీ క్యారెక్టరైజేషన్ కానీ బాగా డిజైన్ చేశారు. శివుడు సాంగ్ కూడా చాలా బాగుంటది. అంటే యాక్చువల్ గా బాలయ్య బాబు గారి సినిమా అంటే ఫైట్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అనంతపురంలోను ఒంగోలులోనూ పడతారు, అలానే ఒప్పుకుంటారు. సో ఆ ఫైట్స్ లేకపోతే ఆడియన్స్ కి అది ఉండదు అనమాట, ఆ ఎఫెక్ట్ ఉండదు. సో బాలయ్య బాబు గారి సినిమాకి కొంచెం ఫైట్స్ బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే హెలికాప్టర్ రెక్కకి అండ్ త్రిశూలం పెట్టి తిప్పుతూ ఉంటుంటే అసలు ఎలా కనిపెట్టారు దిష్టి తీసే సీన్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు మామూలుగా లేదు. మొన్న పెండింగ్ వచ్చింది కదా, ఒక 4-5 రోజులు సినిమా ఆగింది కదా. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిజంగా శివుడు ఉన్నాడని నిరూపించింది సినిమా. ఎందుకంటే సినిమాలో కూడా శివుడు లేడు, దేవుడు లేడు అని చెప్తారు కదా. నిజంగా ఐబొమ్మ అనే ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యారో నిజంగా 5 రోజుల గ్యాప్లో కనుక తను నిజంగా ఉంటే కనుక ఈ టైంలో ఈ సినిమా ఐబొమ్మలు వేసేసేవాళ్ళు. సో ఉన్నాడు కాబట్టి నిరూపించారు కాబట్టి థియేటర్కి వస్తున్నారు జనం అనమాట. సో అది చిన్న నిదర్శనం నాకు అనిపించింది. ఎందుకంటే అసలు శివుడు ఏంటి అసలు ఏంటి అనేది నేను మొత్తం రివీల్ చేయడానికి అంత ఇదిగా లేదు. మీరు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. తాండవం కాదు, శివ తాండవం. 3వ కన్ను తెరిస్తే ఎలా ఉంటుంది, మూవీలో చూస్తే అలా ఉంటుంది. మనకి ఎక్స్ట్రాడినరీ మూవీ, బ్లాక్ బాస్టర్, మైండ్ బ్లోవింగ్ మూవీ. బాహుబలి తర్వాత సౌత్ ఇండస్ట్రీలో నెక్స్ట్ బెస్ట్ అంటే ఇదే మూవీ. అండ్ నెక్స్ట్ బెస్ట్ కలెక్షన్స్ ఈ మూవీకి వస్తాయి. అండ్ బాలకృష్ణ, బోయపాటి, తమన్ ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఇంకా మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో తెలియదు. ది బెస్ట్ అంటే అల్టిమేట్ మూవీ. ఎందుకంటే ప్రతి సీన్ గూస్ బంప్స్. అండ్ ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి సనాతన ధర్మం అంటే అందరూ హిందూయిజం అనేసి అంటున్నారు. బట్ ఇట్స్ అ రాంగ్ థింగ్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు హిందూయిజం. సనాతన ధర్మం అంటే ఈ మూవీలో చూస్తే తెలిసింది ఇట్స్ ఎ డిసిప్లిన్ అంటే మన క్రమశిక్షణ మనము పాటించడం సనాతన ధర్మం. అయినంత మటుకు ఒకరికి హామ్ చేయకు, నీది నువ్వు చూసుకో, నీ వీలైతే వేరేళ్ళని హెల్ప్ చేయి, అది సనాతన ధర్మం. ఇది ఏ రిలీజన్ కి రిలేటెడ్ కాదు. సో మూవీ అనేది అన్ని రిలీజన్స్ వాళ్ళు చూడొచ్చు. ఎస్పెషలీ ఇట్స్ వెరీ సనాతన ధర్మం ఈస్ వెరీ మచ్ నియరెస్ట్ అండ్ క్లోజెస్ట్ రిలేటెడ్ టు హిందూయిజం. అంతే, రిలేటెడ్ అన్నాం కదా. స్టోరీ ఏం లేదు, సినిమా మొత్తం కూడా విఎఫ్ఎక్స్ మొత్తం కూడా ఎలివేషన్స్ స్టోరీ అనేది మనకి అక్కడ 1లోనే తెలిసిపోయింది. సో దాని గురించి మనకు చూసిన స్టోరీ లా కనిపిస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి దాన్ని కంటిన్యూషన్ చిన్న పాయింట్కి వెళ్ళి కంటిన్యూ చేశాడా. ఆ చిన్న పాప అంటే అంటుంది కదా లాస్ట్ లా, అమ్మ నువ్వు ఎప్పుడు అడుగు, ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను తలుచుకొస్తా. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడే సెకండ్ దాంట్లో మళ్ళీ వస్తాడు, శివ తాండవం చేస్తాడు. అండ్ ఫస్ట్ సీన్ ఫైటింగ్ సీన్ నరసింహస్వామితో కంపేర్ చేసి ఇచ్చిండు, గూస్ బంప్ సీన్ చెప్తున్నాం కదా. అది ఇంకా దాన్ని మించి రాదు. బాలకృష్ణ కెరియర్ లా ఇంతకంటే నా బెట్ రాదు. ఎందుకంటే ఆ స్టోరీ దొరకదు, ఆ బ్యాక్గ్రౌండ్ దొరకదు, ఆ మ్యూజిక్ దొరకదు. అసలు ఎక్స్ట్రాడినరీ.